నమస్తే తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను నిశాంత్. ప్రజెంట్ పొలిటికల్ వార్, సినిమా వార్, వీటన్నింటికన్నా సోషల్ మీడియా వార్ అనేది ఓ రేంజ్లో జరుగుతుంది. అయితే అది సబ్జెక్టెడ్ ఓరియంటెడ్ కన్నా పర్సనల్ అటాక్, కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన జరుగుతుందా అని అంటే, ఇప్పుడు ఒకరి మీద ఒకరు చేసుకుంటున్న విమర్శలు కావచ్చు, ఒకరి మీద ఒకరు చేసుకుంటున్న వీడియోలు కావచ్చు, ఏం చేస్తున్నారు వీళ్ళు అని ఒక చర్చను తెర మీద తీసుకొస్తుంది. ఏంటి ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ కుల మతపర చర్చలు, ఏం జరుగుతుంది, ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. భరద్వాజ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఒకప్పుడు లేవా అని అంటే ఉన్నాయి, కానీ అది ఆ ప్రాంతం వరకు, ఆ రాష్ట్రానికి సంబంధించి ఓన్లీ అక్కడి వరకు సమస్యపోయేంత ఉన్నాయి. బట్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వెపన్ వచ్చిన తర్వాత చీమ చిటుక్కుమన్నా సరే వినిపిస్తున్నది. కాకపోతే సబ్జెక్ట్ ఓరియంటెడ్గా జరిగితే అది చూసే వాళ్ళకు, తెలుసుకునే వాళ్ళకు అది వినసొంపుగా ఉంటుంది, బాగుంటుంది. కానీ పర్సనల్ అటాక్, అది కుదరకపోతే కులాలు మతాలు ఆపాదించేసి ఇప్పుడు జరుగుతున్న ఈ వారి గురించి మీరు ఏం చెప్తారు? అంటే సోషల్ మీడియాలో టార్గెట్ చేసి మాట్లాడుతున్నది వాళ్ళు, అంటే మతం అంటగట్టి మాట్లాడే పద్ధతి మొదలైంది. ఈ మతం అంటగట్టేటువంటి ప్రాసెస్లో భాగంగానే ఇక్కడ యూట్యూబ్లో మాట్లాడుతున్న వాళ్ళకు కూడా మతాలు, వాళ్ళకి అది ఆ మతం కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు అనే ధోరణి తీసుకొస్తున్నారు. ఆ తీసుకొచ్చే క్రమంలో ప్రకాష్ రాజ్కి, ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆయన ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఈ జస్ట్ ఆస్కింగ్, ఈ జస్ట్ ఆస్కింగ్ అనే పేరుతో ఆయన టార్గెట్ చేస్తున్నది పవన్ కళ్యాణ్ని ఎక్కువ చేస్తున్నారు. అలాగే ఆంధ్ర రాజకీయాల్లో ఆయన కూటమికి వ్యతిరేకంగా మాట్లాడటానికి కారణం ఆయన క్రైస్తవం కాబట్టి అనేది మాట్లాడుతూ, ఇప్పుడు తులసి చందుని కూడా అలాగే చెప్తూ, క్యాథరిన్ అనే పేరు ఒకటి ఇచ్చేసి ఆవిడకి, ఆవిడ భర్త పాస్టర్ అని చెప్పేసి, ఇవి కావాలంటే ప్రూవ్ చేయండి అని చెప్తోంది ఆవిడ. అలా మొదలుపెట్టి ప్రతి ఒక్కరికి అతను జోసఫ్, రావణ్ జోసఫ్ కాబట్టి అతనికి ఈ క్రిస్టియానిటీ లింక్ ఉంది. పైగా దళిత క్రైస్తవ శంఖారావం నుంచి అతను చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు. కేసులు పెట్టడం అక్కడ మొదలైంది. ఇలా టార్గెట్ చేసి ప్రతి ఒక్కళ్ళు క్రైస్తవులు దాడి చేస్తున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేయటం, సనాతన ధర్మం పైన మైనారిటీలు చేస్తున్న దాడిగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం. ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇప్పుడు ఆయన రావణ్ కేసు టేకప్ చేసిన విధానం, దాన్ని దీంతో లింక్ చేసి వీళ్ళందరినీ ఆయన ఫండ్ చేస్తున్నాడు, ఫండ్ చేసి వీళ్ళందరితోనూ ఈ మాటలన్నీ మాట్లాడిస్తున్నాడు అని చెప్పడం ద్వారా ఆయనకి హిందూ ఓట్ బ్యాంకును దూరం చేయాలి అనేది ఒక స్కీమ్. ఆ స్కీమ్లో వీళ్ళందరినీ క్రైస్తవులను చేస్తున్నారు. ఇది పాత ఆర్గ్యుమెంట్. నిజానికి చాలా కాలంగా బీజేపీ రకరకాలుగా చేస్తోంది. చేస్తూ రాహుల్ గాంధీ అనే వ్యక్తి, రాహుల్ ఫిరోజ్ ఖాన్ కదా అతను రాహుల్ గాంధీ అనే పేరుతో హిందూనని నమ్మిస్తున్నాడు. అతనేమీ కాదు, నెహ్రూ కూడా కాదు, ఆయనకు కూడా ముస్లిం మూలాలు ఉన్నాయి, అది కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ అని చెప్పే ప్రయత్నం. మమతా బెనర్జీ ఎలా అయిందో తేల్చాలి అని చెప్పి ఆవిడ మీద ఒక దాడి. దిలావర్ సింగ్ అనేవాడు దిగ్విజయ్ సింగే ఎలా మారాడు అని ఒక సిద్ధాంతం. ఇలా 100 రకాల థియరీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉండి వీటన్నిటినీ మాట్లాడతారు. అంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నవాడు వాడైతే క్రైస్తవుడైనా ఉండాలి, లేదంటే ముస్లిం అయినా ఉండాలి, అంతే తప్ప వాడు హిందూ అయ్యే ఛాన్స్ లేదు. హిందూ అయితే ఎందుకు మమ్మల్ని తిడతాడు అనేది గొడవ. హిందూ అయితే హిందుత్వతో ఉండాలి కదా అనేది వీళ్ళ క్లెయిమ్. కానీ హిందూ మతం వేరు, హిందుత్వ వేరు అనే స్పృహ తీసుకెళ్లే ప్రయత్నం ఒకటి జరుగుతోంది ఇప్పుడు. అది మొదలై హిందూ మతాన్ని హిందుత్వం నుంచి కాపాడుకోవాలని ఒక ఉద్యమం రావాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఆ లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నారు వీళ్ళు. తీసుకెళ్ళిపోయి విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా పబ్బం గడుపుకోవటం. వాళ్ళు క్రైస్తవ రిజర్వేషన్లు అడుగుతూ పెట్టిన సభ అది, ఈ దళిత క్రైస్తవ శంఖారావం అనేది. నిజమే, వాళ్ళు మతం మారారు, ఆ మతంలో కులం లేదు, కానీ వీళ్ళు కులం లేదు అని మారినా, దేనికి మారినా కానీ, అంటే మీ గుడిలోకి కూడా వాళ్ళకి ప్రవేశం లేదు కాబట్టి వాళ్ళు మారారు. ఆ మారటం అనే దానిలో వాళ్ళు చూసిన అడ్వాంటేజెస్ ఏవో ఉన్నప్పటికీ
వాళ్ళ నివాసాలు మారలేదు కదండి. వాళ్ళు మాలపల్లిలోనో మాదిగూడెల్లోనే ఉన్నారు. మతం మారిన తర్వాత కూడా వాళ్ళు క్రైస్తవంలోకి మారిన తర్వాత వాళ్ళకి ఊళ్ళో ఇళ్ళు నిర్మించుకునే అవకాశం మీరు ఇవ్వలేదు కదా. ఒక రెడ్డి గారి ఇంటి పక్కనో, ఓ చౌదరి గారి ఇంటి పక్కనో, ఓ బ్రాహ్మడి ఇంటి పక్కనో వీళ్ళకి ఇల్లు నిర్మించుకునే అవకాశం లేదు అక్కడ. వాళ్ళు అక్కడే ఉండాలి. మళ్ళీ మాలపల్లిలోనో, మాదిగ గూడెల్లోనో, లేకపోతే రెల్లి గూడెల్లోనో ఉండాలి. మరి ఆ స్ట్రక్చర్ మారినప్పుడు మీరు మతం మారారు కాబట్టి రిజర్వేషన్లు తీసేస్తామంటే ఎలా కుదురుతుంది? మా బతుకులు అవైనప్పుడు మాకు రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పి అడిగారు. ఇప్పుడు వీళ్ళందరూ జాడేంటంటే వాళ్ళు క్రైస్తవంలో ఉంటారు కానీ కులం పేరు చెప్పుకుంటారు, కులం పెట్టుకుంటారు. కులం మీద వచ్చేటువంటి హిందూ మతంలో ఉన్నటువంటి కులం ద్వారా వచ్చే అడ్వాంటేజ్లు కావాలి. హిందూ మతం అక్కర్లేదు వీళ్ళకి, హిందూ దేవుళ్ళు అక్కర్లేదు, క్రీస్తు కావాలి. ఇంట్లోనేమో క్రీస్తుకి పూజ చేస్తాడు, తెల్లారులేస్తే వాళ్ళు అనుభవించేవన్నీనేమో హిందూ మతం ద్వారా, హిందూ మతంలో ఉన్న కుల వ్యవస్థ ద్వారా వచ్చిన ప్రయోజనాలని మాడతారు. ఇదొక దుర్మార్గం. ఇక్కడ కుల వివక్ష ఉంది అందుకని పారిపోయామని వాళ్ళు అంటుంటే ఈ అడ్వాంటేజ్ వాడేసుకుంటున్నారు మీరు అనేది గొడవ. ఇలా ఈ రకరకాల సిద్ధాంతాలు పట్టుకొచ్చేసి ఇప్పుడు మరీ ఓపెన్గా ఇదంతా జరుగుతోంది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా జరుగుతున్నటువంటి ప్రచారం అని అనుకున్నాం ఇందాకే. దీన్ని ఇప్పుడు కొత్త యాంగిల్ ఒకటి వచ్చింది మార్కెట్లోకి. జగన్మోహన్ రెడ్డి వైపు ఈ ఓట్ బ్యాంక్ మొత్తం కన్సాలిడేట్ అయ్యి బలంగా నిలబడతారు అనే హోప్ వస్తే ఢిల్లీ దేవుడు అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు స్టాండ్ మార్చి జగన్కి అవకాశం ఇచ్చే ప్రమాదం కూడా ఉంది అని ఒక మూడో ఆర్గ్యుమెంట్ బయలుదేరింది ఇప్పుడు సోషల్ మీడియాలో. అంటే వాళ్ళు రాముణ్ణి వాడుకుంటారు, రావణుణ్ణి కూడా వాడుకుంటారు. ఎవరికి బాగుంది మైలేజ్ అనుకుంటే అటువైపు టర్న్ అవుతారు. లాస్ట్ ఎలక్షన్లో తెలుగుదేశానికి కొంచెం అనుకూల వాతావరణం ఉంది ఓటర్లలో, మనం మేనేజ్ చేయగలం. కానీ అటువైపు కూడా కొంత వేవ్ ఉండాలి, పబ్లిక్ వేవ్ అటు ఉంది కాబట్టి మనం ఒక కొంచెం హెల్ప్ చేసి దాన్ని పుష్ చేయొచ్చు అని దొరికి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఈసారి ఎన్నికల్లో ఈ వ్యవహారాలన్నీ కలిపి జగన్కి స్పేస్ ఇచ్చే వాతావరణం క్రియేట్ అయితే ఢిల్లీ దేవుడు రాముడిని వదిలి రావణుడి వైపు టర్న్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది ఎవరికి ఏ రకమైనటువంటి స్పష్టమైన ఉనికి లేదు, అద్వైత రాజకీయం నడుస్తోంది. అంటే రాజకీయ అద్వైతం. ఎవరు ఏదైనప్పటికీ వాడు బీజేపీ అయి ఉండాలి తర్వాత ఎండ్ ఆఫ్ ది డే. ఆ పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడట్లేదు. పురంధేశ్వరి గారు నోరు తెరవట్లేదు ఈ వ్యవహారాల్లో, సోము వీర్రాజు గారు నోరు తెరవట్లేదు. బీజేపీ నుంచి అసలు ఏ ఒక్కరు వాయిస్ వినిపించలేదు సార్ ఇప్పటి వరకు. రావణ్ వ్యవహారంలో జనసేన ఎక్కువగా వినిపిస్తుంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో మాట్లాడారు, వాళ్ళు కూడా దీనికి సంబంధించి మాట్లాడట్లేదు. వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా నష్టం జరిగితే జనసేనకి జరగాలి, లాభం జరిగితే ఎలాగూ కూటమి అకౌంట్లోకి వస్తుంది కాబట్టి మనకే వస్తుంది అది అన్నట్టుగా తెలుగుదేశం వ్యవహరిస్తోంది. భారతీయ జనతా పార్టీ మొత్తం లెక్క తేలిన తర్వాత మాట్లాడదామని వాళ్ళు చూస్తున్నారు. ఇలా దాన్ని ఎలా వాడుకోవాలి అనే పరిస్థితుల్లో తయారైపోయింది. అంటే రావణ్ వ్యవహారాన్ని రెండో వైపు సఫరింగ్ ఉంది. నిజానికి క్రైస్తవ రిజర్వేషన్లు అనే వ్యవహారం మీద ఒక స్పష్టమైన విధాన ప్రకటన జరగవలసిన అవసరం అయితే ఉంది. ఒక డిబేట్ జరగాలి, మతాల మధ్య డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది ఓపెన్గా. కానీ దాన్ని కూడా జరగనివ్వకుండా చేస్తున్నారు వీళ్ళు కావాలని ఈ వివాదాలు రేపి. దాంతోపాటు ఈ సోషల్ మీడియాలో కొద్దో గొప్ప గొంతు రైజ్ చేసి మాట్లాడుతున్న వాళ్ళకి మతాన్ని అంటగట్టి వాళ్ళకి వ్యతిరేక వర్గాన్ని తయారు చేయటం. ఇప్పుడు హిందువులందరినీ వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడించటం. వాళ్ళు క్రైస్తవులు కాబట్టి హిందూ మతాన్ని చంపేయడం కోసం మాట్లాడుతున్నారు, మీరందరూ తిట్టండి వాళ్ళని అని చెప్తే ఈ తిట్లు మొదలయ్యాక వాళ్ళు ఆపేస్తారనేది. అంటే తిట్టించటం అనేది ఒక ప్రోగ్రామ్గా వాళ్ళు చాలా కాలం నుంచి చేస్తున్నారు. వాళ్ళకి ఆ గ్యాంగ్స్ ఉన్నాయి. వాళ్ళు టార్గెట్ చేశారంటే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద తిట్ల వరద మొదలవుతుంది. దాన్ని తట్టుకుని నిలబడతారు, లేదంటే పారిపోతారు. అందుకని ప్రస్తుతం సోషల్ మీడియాలో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి వాళ్ళకి మతాన్ని అంటగట్టి వాళ్ళేమో మేము ఆ మతం కాదు అంటే, మీరు హిందూ అయితే అలా ఎలా మాట్లాడతారని ఒక విచిత్రమైన లాజిక్ పట్టుకొచ్చేసి
ఈ టార్గెట్ చేస్తున్న పద్ధతుల మీద కూడా సీరియస్గా ఒక డిబేట్ జరగవలసిన అవసరం అయితే ఉంది. జనాల్లోకి తీసుకెళ్ళి ఈ మొత్తం వ్యవహారాన్ని సెటరైట్ చేయటానికి హిందూ మతాన్ని ముందు హిందుత్వ నుంచి విముక్తి చేసుకుందాం అనే ఉద్యమాన్ని కనుక ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇది కొంత న్యూట్రలైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మెయిన్ అంతే. ఎందుకంటే సబ్జెక్ట్ మీద పడకుండా ఆ సబ్జెక్ట్ చెప్తున్న వాళ్ళు ఏ రిలీజియన్కి చెందిన వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు, ప్రీవియస్లో వీళ్ళు ఏమేమి వీడియోస్ చేశారు, వీళ్ళ టార్గెట్ ఏంటి, దీని గురించి లోతైన విశ్లేషణ ఆ దాడులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు జోసెఫ్ రావణ్ ఫస్ట్ ఆయన ఏంటిది చౌదరి కదా, జోసెఫ్ రావణ్ ఎలా అయ్యాడు అనేసి అని. ఇప్పుడు ఆమె తులసి చంద్ క్యాదరిను భర్తకు పాస్టరు చర్చిలు ఉన్నాయి అనేసి అని ఆవిడ మళ్ళీ తన అస్తిత్వం కోసం నేను ఇది అని చెప్పుకొని ఆవిడే వీడియో చేసుకునే పరిస్థితి. ఎందుకంటే బిఫోర్ నువ్వు ఈ వీడియోలు చేసావు కాబట్టి నీ మీద డౌట్ వస్తుందని ఎదుటి వాళ్ళ దాడులు. సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది, పర్సనల్ అటాక్ ముందరికి. పర్సనల్ అటాక్ ప్రకాష్ రాజు గారు వాళ్ళ మదర్ అంత్యక్రియలు క్రైస్తవ పద్ధతుల్లో చేశాడు. దాన్ని ఆయనే ఓపెన్ గా చెప్పుకున్నాడు. మా అమ్మగారు, నేను నాస్తికుడిని, మా అమ్మగారు తన అంత్యక్రియలు మతాచారాల ప్రకారం జరగాలన్నారు, నేను అది చేయించాను, ఆవిడ కోరిక మేరకు నేను చేయించాను అని అన్నప్పుడు, నీ మదర్ కోరికను నువ్వు మన్నించినప్పుడు అదే పద్ధతిలో ఇక్కడ చాలామంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి నువ్వు మాట్లాడటం వలన. కాబట్టి అక్కడ చూపించిన సంయమనమే ఇక్కడ కూడా చూపించి మాట్లాడొద్దు అని చెప్తున్నారు. అది తప్పు. ఎందుకు తప్పు అంటే సమాజం గురించి ఆయన అభిప్రాయాలు ఆయన చెప్తున్నాడు. అక్కడ వాళ్ళ అమ్మగారి కోరిక మేరకు వెళ్ళాడు, అంతవరకే. ఇక్కడ సమాజానికి మీరు హాని చేస్తున్నప్పుడు మాట్లాడకుండా ఉండడం తప్పు ఆయన. కాబట్టి ఆ బాధ్యత ప్రకారం ఆయన మాట్లాడుతున్నాడు. దీన్ని ఒక గాట కట్టి మాట్లాడటం తప్పు. ఇలా దాన్ని పర్సనల్ వ్యవహారాన్ని తీసుకొచ్చి సమాజానికి అంటగట్టి ప్రకాష్ రాజు క్రైస్తవుడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు అని గొడవ చేయటం, ఇది చాలా సందర్భాల్లో రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కూడా వాడేసుకుంటున్నారు. దీన్ని వాడేసుకుని వాళ్ళ పొలిటికల్ గెయిన్స్ కోసం వీళ్ళని టార్గెట్ చేసి మాట్లాడటము. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు ఇంటర్వ్యూలకు, చాలా సాఫ్ట్గా మాట్లాడతాడు ఆయన. ఒకవైపు అక్కడ టెంపుల్, ఆ గొంతులమ్మ తల్లి టెంపుల్ మీద ఆయన దాడి చేసి రామాలయం కడుతూ ఆయన కూడా మైనారిటీలను నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. ఆ బొట్టు లేని మహిళలందరూ వచ్చి నా మీద పట్టం ఏంటండి అన్నాడు ఒకరోజు. ఇలాంటి చాలా దారుణాలు మాట్లాడేస్తూ ఉంటాడు. ఆయన గురించి ఎవరు ఏమీ చేయరు. రాధా మనోహర్ దాసు మరియమ్మ మీద చేసినటువంటి విమర్శలు ప్రపంచానికి తెలుసు. ఆయన మీద ఎవరు కేసులు పెట్టరు. అలాగే పవన్ కళ్యాణ్ స్ట్రైట్గా ఆ తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మైనారిటీలకి గనుక, అంటే క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ ముఖ్యమంత్రి ఇలాంటి పదవులు ఇస్తే వాళ్ళు నేరుగా హిందూ మతాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తారని మాట్లాడారు ఇద్దరు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి. వాళ్ళ మీద ఎవరు కేసులు పెట్టలా. ఎందుకు పెట్టలేదంటే భయపడే. కాబట్టి ఆ మేరకు మైనారిటీల్లో వీళ్ళంటే భయం ఉంది. ఆ భయాన్ని మరింతగా రెచ్చగొడుతున్నారు ఈ మాటలన్నీ మాట్లాడి. ఎవరు వ్యతిరేకంగా, అసలు మీకు వ్యతిరేకంగా మైనారిటీలు మాట్లాడే పరిస్థితే లేదు. తెలియకుండానే ఎవరికి వారు, అంటే హిందుత్వానికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు నిజంగానే హిందువులకు అన్యాయం జరుగుతుందా అన్న ఒక వర్షన్ ఇటువైపు, క్రిస్టియాలిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు నిజంగానే మనకి ఇంత అన్యాయం జరుగుతుందా అని క్రిస్టియాలిటీ వైపు, ముస్లిమ్స్ దగ్గరికి వచ్చేసరికి నిజంగానే మనల్ని ఇది చేస్తున్నారు అనేసరి, అంటే వీళ్ళ వాయిస్ వింటున్న కొద్దీ వీళ్ళలో లేని ఒక భావజాలం బయటకు వచ్చేస్తుంది సార్. అంటే ఏ దేశంలోనైనా మత కల్లోలాలు జరుగుతాయి అంటే అక్కడ మెజారిటీ మతంలో ఎక్కడో అభద్రత పోగుపడితే గొడవ మొదలవుతుంది. అంటే వాళ్ళు సెన్సిటివైజ్ అవుతున్నారు, వాళ్ళు అంటే వాళ్ళ దగ్గరకు అవుతున్నారు అని కనుక మైనారిటీలు కనిపిస్తే వీళ్ళు భయపడతారు ఖచ్చితంగా. ఎందుకంటే టార్గెట్ మనమే అవుతాము వాళ్ళకి అనేది తెలుసు. కాబట్టి వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటే వీళ్ళంత ధైర్యంగా ఉంటారు. వాళ్ళల్లో అభద్రత పోగుపడితే వీళ్ళు టెన్షన్తో వణికిపోతారు. ఇది పరిస్థితి. అందుకని వీళ్ళేమో తెల్లారలేస్తే హిందూ మతానికి ప్రమాదం అని మాట్లాడుతూ ఉంటారు. హిందూ మతం నాశనం చేయడానికి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేసేస్తున్నారు అని గొడవ చేయడం వలన నెమ్మదిగా వీళ్ళల్లో భయం మొదలవుతోంది. వాళ్ళు సరెండర్ అయిపోతున్నారు, దండం పెట్టేస్తున్నారు. నిజంగానే వాళ్ళు బలంగా ఉండుంటే, హిందూ మతంతో అమితుమి తేల్చుకోవాలనే మూడ్లో ఇస్లాం ఉండుంటే, ముస్లింలు ఉండుంటే భారతదేశంలో, ఆ రోజున రామాలయం గొడవ జరిగినప్పుడు కోర్టు అడిగింది
బాబు మీకు ఆ స్థలంలోనే ఏదైనా ప్లేస్ ఇవ్వమంటారా, లేకపోతే విడిగా ఇంకెక్కడైనా ప్లేస్ అలాట్ చేయమని ఆదేశించమంటారా అని అడిగితే, అందులోనూ భాగం వద్దు, విడిగాను స్థలం వద్దు, ముందు వాళ్ళని ఆలయ నిర్మాణం చేసుకునివ్వండి అని వాళ్ళు ఓపెన్గా అఫిడవిట్ ఇచ్చారు కోర్టుకి. అవును. ఎందుకు ఇస్తారు? మీ మీద అంత శత్రుత్వం ఉంటే వాళ్ళకి. కాబట్టి వాళ్ళు భయంతో ఉన్నారు. ప్రతి విషయంలోనూ ఆ భయాన్ని ప్రదర్శిస్తున్నారు వాళ్ళు. ఇంకా మీరు దాడి చేసి, ఎవరు నోరు తెరిస్తే వాళ్ళు క్రైస్తవులు, ఎవరు నోరు తెరిస్తే వాళ్ళు ముస్లింలు అని బ్రాండ్ చేసి, దాడులు చేసి హిందూ మతాన్ని మరింత భ్రష్టు పట్టించే ప్రయత్నం ఇది. కాబట్టి ఈ ప్రయత్నాన్ని హిందూ సమాజంలోకి తీసుకెళ్ళాలి. ప్రతి గుడి దగ్గర మాట్లాడాలి వెళ్ళి, వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు, భారతదేశంలో ఉన్నటువంటి ఒక సమైక్యతని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు, కనుక హిందుత్వాన్ని ముందు వెళ్ళగొట్టండి ఇక్కడి నుంచి, హిందూ మతాన్ని హిందుత్వం నుంచి కాపాడుకోండి అనే నినాదంతో గుళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు అది జరిగితే వీళ్ళు కొంత కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. జరగనివ్వరు కదా సార్, తెలిసిన విషయమే కదా. చూద్దాం ఇది మళ్ళీ ఈ పోకడ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో, ఎలాంటి ఈ సోషల్ మీడియా వారు ఇక్కడ నుంచి పెంచి పోషిస్తున్న దాన్ని ఇంకెక్కడికి తీసుకెళ్తారు అనేది మంచి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.